హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మన ఫ్యామిలీ మెంబర్ రూపా గారి మ్యారేజ్ డే అంటండి. మనందరం ఆవిడకి విషెస్ తెలియచేద్దామా? రూపా గారు, మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి నా తరపు నుంచి. అలాగే మీ అందరూ కూడా ఆవిడకి విషెస్ చెప్తారు అని అనుకుంటూ ఇక వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలోకి వచ్చేస్తే, నేను నిన్న అంటే మంగళవారం వీడియో పోస్ట్ చేయాలి కదండి. నేను సోమవారం నుంచి కొద్దిగా బిజీగా అంటే పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఆ స్కూల్స్కి వెళ్ళటం, అక్కడ వాళ్ళకి ఫీజెస్ పే చేయటం, అలానే బుక్స్ తేయటం, కవర్స్ వేయటం, ముఖ్యంగా విహాస్ది బర్త్డే ఉందండి, ఆ షాపింగ్ పనులు ఇవన్నీ చూసుకుంటూ ఉండటం వల్ల నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంటే నాకు ఎక్కువగా కనిపించిన మెసేజెస్ ఏంటంటే, హెల్దీ లైఫ్ స్టైల్ గురించి, మీరు ఫాలో అయ్యే మీ హెల్దీ లైఫ్ స్టైల్ గురించి ఒక వీడియో చేయండి అక్క అని చెప్పేసి చాలామంది మెసేజెస్ చేశారండి. కొన్ని వీడియోస్లో ఎలాంటి డైట్ అనేది నేను ఫాలో అవుతానో, డైట్ అని కాదు కానీ ఎలాంటి ఫుడ్ నేను కరెక్ట్గా ఇంట్లో ఫాలో అవుతూ ఉంటానో, నా అలవాట్లు ఏంటో ఫుడ్ విషయాల్లో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అన్నట్టు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి. ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇక నా హెల్దీ లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తే, అసలు మనం హెల్దీగా ఉండాలి అంటే కనుక అందరికీ తెలిసిన విషయమేనండి. అంటే ఎక్కువ హెల్తీగా ఉండటానికి గుడ్ ఫుడ్ అనేది ఏంటి అంటే, ఫ్రూట్స్ ఒకటి, డ్రై ఫ్రూట్స్ ఒకటి, ఫ్రూట్ జ్యూసెస్, అలానే పాలు, ఎగ్, సీ ఫుడ్ కానీ చికెన్, మటన్, లీఫీ వెజిటేబుల్స్ ఇలా వీటిలో ది బెస్ట్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవటం కూడా మనకి తెలుసండి. ఏవేంటియో అంటే ఏ ఫుడ్ బెస్ట్ అనేదో. అంటే ఇక్కడ హెల్తీ ఫుడ్ని తీసుకోవాలనే ఆలోచన కంటే కూడా మన బడ్జెట్ ఎంత ఉందనే ఆలోచనే మనకి ముందు వస్తుందండి. అంటే వీటన్నిటిని కొనాలి అంటే, అందుకని నా లైఫ్ స్టైల్కి అనుగుణంగా నా బడ్జెట్కి సరిపడా నేను హెల్తీ ఫుడ్ని ఎలా తీసుకుంటున్నానో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటానండి. అంటే మీ లైఫ్ స్టైల్లో కూడా మీ బడ్జెట్ ఎందుకంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా కొద్దిగా తక్కువ ఉండొచ్చు. దీంట్లో మీరు కనుక ఏదైనా ఫాలో అవ్వాలి అనిపిస్తే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి, మీ హెల్తీ లైఫ్ స్టైల్ కోసం, మీ ఫ్యామిలీ కోసం. అన్నట్టు నేను ఎప్పుడూ మీకు చెప్పే విషయమేనండి. మనం హెల్తీగా ఉంటే కనుక మన ఫ్యామిలీని కూడా మనకంటే హెల్తీగా చూసుకోవచ్చు, హెల్తీగా ఉంచవచ్చు. అందుకని ఇలాంటి హెల్తీ ఫుడ్ అనేది ఫస్ట్ మనమే తీసుకోవాలి. మనం తీసుకుంటూ మన ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు చేస్తూ ఉండాలి. ఇక ఇప్పుడు నా హెల్తీ లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తే, 1 మినిట్ అండి. ముందు నేను హెల్తీ ఫుడ్ని అలవాటు చేసుకోవటం కంటే కూడా ఎటువంటి ఫుడ్ నేను కిచెన్లోనికి రానియకుండా అలవాటు చేసుకున్నానో ఆ ఫుడ్ ఏంటో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేయండి, మైదా పిండి అండి. మైదా పిండి అనేది నేను అస్సలు వాడనండి. మైదా పిండి వాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆ ప్లేస్లో గోధుమ పిండి తీసుకుంటాను. తర్వాత షుగర్ అండి. ఈ ప్లేస్లో కూడా నేను పట్టిక బెల్లం ఐడియా ఉంది కదా, ఆ పట్టిక బెల్లాన్ని మాత్రమే వాడతాను. షుగర్ని అస్సలు వాడను నేను. నెక్స్ట్ బియ్యం అండి. ఈ బియ్యం కూడా మనకి కనీసం 6-7 సార్లు పాలిష్ చేసి మన దగ్గరికి వస్తాయంట. కానీ ఆ బియ్యం కాకుండా మాకు పొలంలో పండే బియ్యమే కాబట్టి మేము ఒక్క పట్టు బియ్యం అంటారండి దాన్ని. అంటే ఒక్కసారే మిల్లు పట్టిస్తారు దాన్ని, ఆ బియ్యమే వాడతాము. ఇక తర్వాత సాల్ట్ అండి. సాల్ట్ కూడా చాలా తక్కువ వాడతాను. అది కూడా గల్లుప్పు తెప్పించేసి మిక్సీ పట్టి దాన్నే వాడుతూ ఉంటాను నేను. ఇక నెక్స్ట్ బ్రెడ్ కానీ బన్స్ కానీ నేను అస్సలు వాడనండి. ఎప్పుడన్నా పిల్లలు ఇష్టపడి అడిగితే కనుక వాళ్ళ కోసం బ్రెడ్ ఆమ్లెట్ కోసం కానీ, లేదా పావు బాజీ కోసం కానీ ఇవి అప్పుడప్పుడు మాత్రమే తెప్పిస్తాను. అది కూడా 2 మంత్స్కి ఒకసారి అలా తెప్పిస్తూ ఉంటాను. వీటిని కూడా అస్సలు నేను వాడను. ఇప్పటి వరకు నేను కిచెన్లోకి రానివ్వని ఫుడ్ గురించి చెప్పా కదా, కిచెన్లోకి కాదండి, ఇంట్లోకి రానివ్వని ఫుడ్ కూడా ఉందండి. అదేంటి అంటే స్ట్రీట్ ఫుడ్ అండి. అంటే మంచూరియా కానీ, నూడిల్స్ కానీ, లేదా పావు బాజీ, పానీపూరి, పిజ్జా, బర్గర్ ఇలాంటి ఫుడ్ ఏవి నేను ఇంట్లోకి రానివ్వనండి. పిల్లలు కనుక అడిగితే మాత్రం వాళ్ళకి కంపల్సరీగా నేను ఇంట్లోనే చేసి పెడతాను. ఇంట్లో చేస్తాను కానీ బాగానే చేస్తానండి. అంటే బయట ఫుడ్ అంత టేస్ట్గా ఉండకపోయినా సరే వాళ్ళకి నచ్చేట్టు మాత్రం నేను ఇంట్లోనే చేసి పెడతాను ఇవి. ఇంకా ఎప్పుడన్నా బయటకి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఎవరితో కలిసినప్పుడు కానీ పిల్లలైతే కనుక తింటారు.
ఇక ఈ జంక్ ఫుడ్ అయితే మన ఇంట్లో అలవాటు ఉండదు కానీ, ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం వాళ్ళు తినే ఫుడ్డే ఇదండి. ఇంకా అక్కడ మనం వద్దు అని చెప్పలేం కదా! ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు కొద్దిగా ప్రేమగా కొనిస్తూ ఉంటారు కాబట్టి, ఆ టైంలో నేను చూసి చూడనట్టుగా వదిలేస్తాను. కానీ ఇంట్లో మాత్రం ఈ ఫుడ్ అనేది అస్సలు నేను ఒప్పుకోనండి. అసలు ఇవ్వను. ఎప్పుడన్నా పిల్లలు ఇష్టపడి బయట ఫుడ్ తినాలి అంటే అది కూడా చూసి తెప్పిస్తా కానండి. ఈ ఫుడ్ మాత్రం అస్సలు నేను ఒప్పుకోను. దీనికి అసలు పర్మిషన్ కూడా ఇవ్వను నేను. ఈ ఫుడ్ నేను అంత దూరంగా ఉంచుతాను. ఇక ఇప్పటి నుంచి నేను అంటే నా అలవాట్లకు అనుగుణంగా ఇంట్లో ఎలాంటి హెల్తీ ఫుడ్‌ని అలవాటు చేసుకున్నానో మీతో నేను షేర్ చేసుకుంటాను ఇప్పుడు. కరివేపాకు అనేది నేను ఎక్కువగా ఇంట్లో వాడతానండి. అంటే కూరల్లో కానీ కరివేపాకు పొడి చేయటానికి లేదా కొబ్బరి పొడి చేసేటప్పుడు ఈ కరివేపాకు కూడా వేస్తాను. ఇదొకటి బాగా వాడతాను. నెక్స్ట్ వచ్చేసి మునగాకండి. అంటే ఇప్పుడు నేను వీడియోలో చూయించిన ఫుడ్ ఐటమ్స్ మొత్తము ఒకటి. ఈ మునగాకు ఒక్కటే ఒక ఎత్తు అంటారు. ఈ మునగాకు అనేది నేను మునగాకు కరివేపాకు పొడి చేస్తాను. లేదా కూరల్లో కరివేపాకు వేస్తాం కదా! అలానే ఈ మునగాకు కూడా వేసేస్తాను. ఒక్కొక్కసారి ఆకుకూర పప్పు చేసేటప్పుడు కూడా ఇవి కొన్ని లీవ్స్ తీసుకొని ఆ పప్పులో పెట్టేస్తాను. ఎక్కువగా నేను మునగాకు కూడా వాడుతూ ఉంటాను. తర్వాత పచ్చి వేరుశనక్కాయలండి. ఇవి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. వీటిల్ని ఉడకబెట్టి ఇవ్వచ్చు లేదా కొద్దిగా ఫ్రై చేసి కూడా ఇవ్వచ్చు. ఇది కూడా మంచి హెల్తీ ఫుడ్ అండి. తర్వాత చిలకడ దుంపలు అంటారు, ఐడియా ఉందా? స్వీట్ పొటాటోస్. అవి కూడా తీసుకొచ్చి కొద్దిగా ఉడకబెట్టి నెయ్యి వేసి బెల్లం కలిపి ఇస్తే చాలా బాగుంటాయండి. చాలా హెల్తీ ఫుడ్ అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న కండలండి. స్వీట్ కార్న్స్ అంటారు చూసారా? అవి వీటిల్లోనే నాటు కండలు ఉంటాయి. అంటే మొక్కజొన్న కండలు అవి ఏవి దొరికినా సరే ఇవి కనిపిస్తే మాత్రం కంపల్సరీగా ఇంటికి తీసుకొచ్చి వీళ్ళకి బాయిల్ చేసి ఇస్తాను లేదా కొద్దిగా కాల్చి ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి. దీంతో నేను కొబ్బరి చట్నీ కానీ లేదా మార్నింగ్ టిఫిన్స్లోకి చట్నీ చేసిన దాంట్లో కానీ లేదా ఏమన్నా ఫ్రైస్ చేసిన కర్రీస్ చేసిన వాటిలో కూడా వేస్తాను. కొబ్బరి ఉండలు చేసిన ఏదైనా స్వీట్స్లో కానీ కావాలన్నా సరే ఈ కొబ్బరిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. ఇక ఇప్పటి వరకు నేను కిచెన్లో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంచను. ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్గా కిచెన్లో ఉంచి యూస్ చేసుకుంటానో ఇప్పుడు మీతో నేను చెప్పాను కదా! ఇక ఇక్కడి నుంచి నేను నా బడ్జెట్‌కి సరిపోను, నా లైఫ్ స్టైల్‌కి సరిపోను ఎలాంటి హెల్తీ ఫుడ్‌ని అలవాటు చేసుకున్నానో ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. డే మొత్తంలో ఏదో ఒక టైంలో నేను చాలా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం ఒక చిన్న కప్పు గ్రీన్ టీ మాత్రం తాగుతానండి. ఈ గ్రీన్ టీలో నేను షుగర్ కానీ హనీ కానీ అసలు వేసుకోను, డైరెక్ట్గా తాగేస్తాను. కానీ అది కొద్దిగా చేదుగా ఉంటుంది కదా! ఆ టేస్ట్ కొద్దిగా మారటానికి దాంట్లో మింట్ లీవ్స్ కానీ లేదా లెమన్ పీసెస్ అంటే నిమ్మకాయ ముక్కలు కానీ కొద్దిగా వేసుకొని గ్రీన్ టీ తీసుకుంటాను. తర్వాత బియ్యం కడిగిన నీళ్ళండి. అంటే బియ్యాన్ని ఒక 2, 3 సార్లు కడిగేసేసిన తర్వాత నీళ్ళల్లో బియ్యం వేసేసి ఒక పావు గంట లేదా 20 నిమిషాలు నానిన తర్వాత ఆ నీళ్ళని ఒక గ్లాస్లో వేసి తీసుకుంటాను. ఇది డైలీ తీసుకోనండి. వీక్లీ ఒక 2 ఆర్ 3 టైమ్స్ తీసుకుంటాను. తర్వాత మనం అన్నం వార్చిన గంజి ఉంటుంది చూసారా? అది కూడా తీసుకోవచ్చండి. ఇది కూడా వారానికి 2 సార్లు లేదా 3 సార్లు తీసుకుంటాను. తర్వాత రోజు నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఒక చిన్న గ్లాస్ పాలు మాత్రం తీసుకుంటాను. తర్వాత డే మొత్తంలో ఒక 2 సార్లు మాత్రం ఒక గ్లాస్ మజ్జిగ మాత్రం తీసుకుంటాను. ఇంతవరకు లిక్విడ్ ఫుడ్ మాత్రం నేను తీసుకునేదండి. అలానే వీక్లీ 4 టైమ్స్ మాత్రం ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటాను. తర్వాత ఇంట్లో వేసుకున్న ఆకుకూరలే నేను వాడతానండి. ఎక్కువగా ఎప్పుడైనా ఆకుకూరలు లేవు అనుకున్నప్పుడు మాత్రం బయట నుంచి తెప్పిస్తాను. వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ మాత్రం కంపల్సరీగా ఆకుకూరలు వండుతాను. అంటే పప్పులో కానీ లేదా పులుసు కూరలు చేసినా ఏదైనా ఇగురులు చేసినా లేదా చిన్న చిన్న మొక్కలు ఉన్నా సరే సన్నగా కట్ చేసేసి చపాతీలో వేసి కలిపేసేసి చపాతీస్ చేస్తాను. ఎక్కువగా ఆకుకూరలు కూడా చేస్తూ ఉంటాను. కానీ ఇంట్లో ఆకుకూరల అలవాటైతే మాత్రం బయట అస్సలు కొనబుద్ధి కాదండి. నిజంగా చెప్పాలంటే నేను దగ్గర దగ్గర ఇంట్లో ఆకుకూరలు వండి కూడా 1 మంత్ అయిపోతుంది. ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. అంటే బయట కొందామన్నా సరే కొనబుద్ధి కావట్లేదు. ఇలా ఇంట్లోనే చక్కగా చిన్న చిన్న టబ్స్లో విత్తనాలు వేసి ఆకుకూరలు పండించుకోవచ్చండి. చాలా హెల్దీ కూడా. అంటే ఇంట్లో మనం ఎటువంటి మందులు వేయకుండా ఆర్గానిక్గా పెంచుకుంటాం కదా!
అలానే ఈ ఆకుకూరలు కూడా చాలా హెల్తీ కాబట్టి నేను ఇంట్లోనే ఎక్కువగా వేస్తూ ఉంటాను. తర్వాత వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చేప్పటికి ఏ వెజిటేబుల్స్ అయినా సరే తింటామండి. పిల్లలు మాత్రం ఒక కాకరకాయ ఒకటను చామదుంపలు కంద అంటారు చూసారా, అవి మాత్రం తినరండి. అవి తప్పితే మిగతావన్నీ తింటారు. నేను అన్ని వెజిటేబుల్స్ వాడతాను. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానండి. డ్రై ఫ్రూట్స్ కూడా నైట్ నీళ్ళలో నానబెట్టేసి మార్నింగ్ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తాను. నేనైతే కనుక మార్నింగే డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతాను. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. బాగా నీరసంగా అనిపించినప్పుడు మాత్రం ఈ బ్లాక్ గ్రేప్స్ తీసుకోండి, అంటే బ్లాక్ కిస్మిస్. కానీ చాలా అంటే వెంటనే ఎనర్జీ అనేది వస్తుందండి. మీకు నీరసంగా ఉన్నప్పుడు ఒక 10-15 కనుక వెంటనే తినేస్తే మాత్రం మంచి ఎనర్జీ వస్తుంది. ఇక డ్రై ఫ్రూట్స్ మాత్రం నా బడ్జెట్‌కి సరిపోను. వాటికి ఉన్న బెనిఫిట్స్‌ని సెలెక్ట్ చేసుకొని, అంటే ఏవి మంచివో ఉన్న వాటిల్లో సెలెక్ట్ చేసుకొని ఇవి తీసుకున్నానండి. అవి కూడా ఏంటి అంటే జీడిపప్పు, సన్‌ఫ్లవర్ సీడ్స్, అలానే బ్లాక్ కిస్మిస్, చియా సీడ్స్, బాదం, గుమ్మడి గింజలు, ఎండు ఖర్జూర, డేట్స్, అంజీరా, నువ్వులు, శనగ్గింజలు, బెల్లం. ఇవి మాత్రం నేను నా బడ్జెట్‌కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని తీసుకున్నానండి. ఈ శనగ్గింజలు వేయించి, అంటే వేయించిన శనగ్గింజలతో పాటు బెల్లం తింటే కూడా బ్లడ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటే మాత్రం బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ బెల్లాన్ని కూడా మా చిన్న బాబు అయితే కనుక కొద్దిగా పెరగడంలో తింటాడు, తనకు అది అలవాటు. అందుకోసమే ఇలా బెల్లాన్ని కోరేసి ఉంచేస్తాను ఒక బాక్స్లో. తర్వాత ఈ పిండి అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? నేను చెప్తాను. ఇది తెలగపిండి అంటారు, ఐడియా ఉందా? డెలివరీ అయిన తర్వాత బాలింతలకి మన పెద్దవాళ్ళు అంటే దీంతో కర్రీ చేసి 11 రోజు అలా పెడతారు కదా, చాలా మంచిదని. కానీ చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఈ తెల్లగపిండి దేని నుంచి వస్తుంది అంటే, నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల నుంచి ఆయిల్ని సపరేట్ చేసేటప్పుడు, అంటే ఆయిల్ తీసేటప్పుడు ఆ నువ్వులు మొత్తం ఇలా పొడి పొడిగా అయిపోతాయి, అంటే పిండిలాగా అయిపోతాయండి. దాన్ని తీసుకొచ్చి అలా కర్రీ చేసి తింటారంట, చాలా మంచిదంటండి. ఇది ఎక్కువగా తింటే వేడి చేస్తుంది కాబట్టి నేను వారానికి ఒక్కసారి లేదా నెలలో ఒక 2-3 సార్లు మాత్రమే వాడతాను. దీంతో కర్రీ ఎలా చేస్తారు లేదా టిఫిన్‌గా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో మీకు నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఇక తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తీసుకుంటా అన్నా కదా, అవేంటి అంటే గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, శనగగింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, బ్లాక్ గ్రేప్స్, ఇవన్నీ ఒక దాంట్లో ఒక బౌల్లో వేసేసి, దాంతోపాటు ఒక అంజీరు కూడా వేసి, కొద్దిగా అంటే ఒక 3-4 జీడిపప్పులు కూడా వేసేసి నానబెట్టేస్తాను. ఒక దాంట్లో మాత్రం బాదం కూడా వేసి నానబెట్టేస్తాను. ఇవన్నీ నైట్ టైం శుభ్రంగా కడిగేసేసి ఇలా బౌల్స్లో నానబెట్టేస్తే మార్నింగ్ ఇలా నానిపోతాయి. ఇలా నానిపోయిన తర్వాత ఈ వాటర్ ఏవి పారబోయకుండా, అంటే నైట్ అంతా శుభ్రంగా కడిగేసి నానబెట్టాయి కాబట్టి ఈ వాటర్తో కొద్దిగా పాలు కలిపేసి దీంట్లో ఇంకా 2-3 డేట్స్ కూడా వేసేసి మొత్తం మిక్సీ పడితే కనుక చక్కగా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయిపోతుందండి. ఇది కొద్దిగా వగరుగా ఉంటుంది. వగరు లేకుండా ఉండాలి అంటే దీంట్లో కిస్మిస్, అంజీరా, అలానే డేట్స్ కొద్దిగా ఎక్కువగా వేసుకొని పాలతో కనుక ఈ జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా తియ్యగా ఉంటుంది. నేను ఈ జ్యూస్ డే బై డే తాగుతున్నా కదా. ఇంకో రోజు వచ్చేసి ఇలా క్యారెట్ జ్యూస్ కానీ లేదా రాగి జావ కానీ, అంటే ఒకరోజు క్యారెట్ జ్యూసు, నెక్స్ట్ డే డ్రై ఫ్రూట్స్, తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి రాగి జావ, మళ్ళీ డ్రై ఫ్రూట్ జ్యూస్, ఇలా నా వీలుకి తగ్గట్టుగా ఏవి ఇంట్లో ఉంటే వాటితో మాత్రం ఇలా అడ్జస్ట్ అయిపోతూ మార్నింగ్ మాత్రం ఇంత హెల్దీ ఫుడ్ కంపల్సరీగా ప్రతిరోజు తీసుకుంటాను. పిల్లలకు మాత్రం రాగి జావ కానీ లేదా క్యారెట్ జ్యూస్ కానీ ఇస్తాను. డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇవ్వని వాళ్ళకి ఇలా నైట్ టైమే డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసి మార్నింగ్ ఇచ్చేస్తాను. ఇంట్లో ఒకవేళ డ్రై ఫ్రూట్స్ లేకుండా, జ్యూస్ తాగకుండా, లేదా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇవేమీ లేకుండా ఉంటే మాత్రం ఆ రోజు నైటే కొద్దిగా అన్నం, బియ్యం ఎక్కువ పోసేసి అన్నం వండి దాంట్లో మజ్జిగ వేసేసి ఒక ఉల్లిపాయ వేసి నానబెట్టేస్తాను. రేపు మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం అది తీసుకుంటాను. ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే మాత్రం నెలలో లాస్ట్ వీక్ మాత్రం ఈ ఫ్రూట్సే నేను తెప్పించుకుంటానండి. అంటే కొద్దిగా బడ్జెట్ తక్కువలో చూసుకొని, అవేంటి అంటే గుమ్మడికాయ ఒకటి, అలానే బొప్పాయి, సపోటా ఒకటి, నెక్స్ట్ వచ్చేసి జ్యూసెస్కి బీట్రూట్, క్యారెట్, ఇవి మాత్రం ఒక వారానికి సరిపోతాయండి కరెక్ట్గా. వీటితోనే నేను జ్యూసెస్ చేసుకుంటాను. అంటే ఈ ఒక 150 రూపీస్కి వచ్చేస్తాయి కాబట్టి ఒక 1 వీక్ మాత్రం వీటితోనే అడ్జస్ట్ చేసేసుకుంటాను.
ఇక ఫ్రూట్స్ అన్నిటిలో కూడా చీప్ అండ్ బెస్ట్గా మనకి దొరికేది ఏంటి అంటే ఫస్ట్ బనానా, తర్వాత వచ్చేసి ఈ పపాయ అనుకుంటానండి. కానీ చాలా మంచిది కదండి. ఇది తింటే రోజు స్కిన్ గ్లో అవుతుంది, అలానే బ్లడ్ పర్సెంట్ అనేసి పెరుగుతుందండి. పిల్లలకు పెట్టి చూడండి కావాలంటే. అంటే ఎక్కువ ఆకలి వేయని వాళ్ళు కూడా ఈ పపాయ పెడితే మాత్రం కంపల్సరిగా వాళ్ళకి ఒక 2 అవర్స్లో ఒక మెడిసిన్ వేసినట్టు కంపల్సరిగా వాళ్ళకి ఆకలి వేస్తుంది. నేను మాత్రం ఎక్కడ ఈ ఫ్రూట్ కనిపించినా మాత్రం తీసుకుంటాను. తర్వాత జాంకాయ అండి. ఫ్రూట్స్ అన్నిటిలో కూడా నేను ఎక్కువగా తీసుకునే ఫ్రూట్స్ ఏంటి అంటే పపాయ ఒకటి, జాంకాయ ఒకటి, సపోటా, కిస్మిస్. నాకెందుకో ఇవి ఫస్ట్ ది బెస్ట్ అనిపిస్తాయండి ఫ్రూట్స్ మొత్తంలో. అదీగాక బడ్జెట్ ఫ్రెండ్లీ అంటారు చూసారా, ఆ ఫ్రూట్సేనండి ఇవి. చక్కగా మనకి అంటే మన బడ్జెట్ తగ్గట్టుగా ఈ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మిగతా ఇంకా ఏ ఫ్రూట్స్ అయినా సరే నేను సీజనల్ ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకుంటానండి. అంటే ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో మాత్రమే తీసుకుంటాను. దానికి కూడా ఒక కారణం ఉందండి. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడూ రేట్ అనేది తక్కువగానే ఉంటాయండి, అంటే తక్కువగానే వచ్చేస్తాయి. అందుకని ఇయర్ మొత్తం మనం ఫ్రూట్స్ తింటాం అలవాటు చేసుకుంటే కనుక సీజనల్ ఫ్రూట్స్ తింటే మాత్రం బెస్ట్ అనిపిస్తుందండి నాకైతే కనుక. నేను మార్నింగ్ ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తీసుకున్న తర్వాత 11 ఆ టైంలో మాత్రం ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను. కానీ ఫ్రూట్స్లో కూడా చాలా తక్కువగా వాడేవి ఏంటి అంటే నేను దానిమ్మ ఒకటి, యాపిల్ ఒకటి, డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, ఇలాంటివి అనేవి చాలా తక్కువగా వాడతాను. ఇంకా చెప్పాను కదా, సీజన్లో ఎక్కువగా ఫ్రూట్స్ అనేవి దొరికితే మాత్రం ఎక్కువగా, అంటే ఇవి సమ్మర్లోనే చేస్తాను, ఫ్రూట్స్ సలాడ్ చేస్తాను. ఫ్రూట్స్ ఏవి దొరకనప్పుడు, జ్యూసెస్ ఎక్కువగా లేనప్పుడు మాత్రం నేను గుమ్మడికాయ జ్యూస్ మాత్రం తీసుకుంటానండి. మిగతా ఈ ఫ్రూట్ జ్యూసెస్ మాత్రం ఎక్కువగా మాత్రం సమ్మర్లోనే తీసుకుంటాను. సమ్మర్లో కూడా అన్ని ఫ్రూట్స్ కూడా రేటు తక్కువగానే అనిపిస్తాయండి కదా. అందుకని ఆ టైంలో మాత్రం జ్యూసెస్ మాత్రం ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటాను. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండేవారికి కంపల్సరీగా తెలుస్తుంది. ఇక పిల్లల స్నాక్స్ విషయానికి కానీ ఇంట్లో నేను ఎప్పుడైనా ఖాళీగా ఉంటే తినడానికి కానీ ఎక్కువగా శనగుండలు చేసుకుంటూ ఉంటానండి. ఈ శనగుండలు కూడా ఇంట్లో చేసిన నెయ్యితోనే చేస్తాను. శనగింజలు చేసి దాంట్లో కొద్దిగా పుట్నాల పప్పు వేసేసి మిక్సీ పట్టి బెల్లం కలిపేసేసి నెయ్యి వేసి ఇలా శనగుండలు చేస్తాను. అంటే శనగుండలు బెల్లం కలిపి చేస్తాను. అవి కూడా ఎక్కువ చేయనండి, ఒక 12 to 15 అంతే, కొద్దిగా మాత్రమే చేస్తాను. దీని తర్వాత అంటే ఇవి చేసిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ నేను అంటే నెక్స్ట్ వీక్, ఇవి ఒక వీక్ వస్తే నెక్స్ట్ వీక్ వచ్చేసి సున్నుండలు చేస్తానండి. అవి కూడా అంతే. సున్నుండలు కూడా నేను మినుములతో చేస్తాను. మినుములు ఫ్రై చేసేసి ఒక 70% పొట్టు తీసేసి 30% పొట్టు ఉంచి మినుములతో సున్నుండలు చేస్తాను. తర్వాత డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేస్తానండి. ఇందాక మీకు చూపించే కదా డ్రై ఫ్రూట్స్, వాటితో అంటే అవి లైట్గా నేతిలో ఫ్రై చేసేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చేస్తాను. ఇవి కూడా నెక్స్ట్ వీక్, అంటే ఒక వారం శనగుండలు చేస్తే ఇంకో వారం సున్నుండలు చేస్తాను, ఇంకో వారం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తాను. అవి కూడా కొద్దిగానే చేస్తాను. ఇవన్నీ కూడా నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యితో మాత్రమే చేస్తాను. బయట అస్సలు నెయ్యి తెప్పించనండి. ఈ స్వీట్ అంటే ఇవన్నీ నేను ఇప్పుడు చూపించింది స్వీట్ ఐటమ్స్ కదా. వీటి తర్వాత ఇంకా పిల్లలు ఏదైనా హాట్ కావాలి అని అడిగితే కనుక కొద్దిగా కార్న్ఫ్లేక్స్ మఖానా ఇవి మాత్రం కొద్దిగా ఫ్రై చేసేసి, అంటే మఖానా అయితే కనుక నేతిలో ఫ్రై చేసి ఉప్పు కారం చల్లేస్తాను. ఇదేనండి నా బడ్జెట్ తగ్గట్టుగా నా హెల్తీ లైఫ్ స్టైల్ని ఇలా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించిన ఈ ఫుడ్ మాత్రం రెగ్యులర్గా ఇదే టైంకి తింటాను, ఇదే రోజు తీసుకుంటాను కాదండి. అంటే పర్టికులర్గా ఈ టైంకే జ్యూస్ తాగుతాను, ఈ టైంకే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను, ఈ టైంకే ఈ హెల్తీ ఫుడ్ తీసుకుంటాను, ఈ టైంకే పాలు తీసుకుంటాను అని కాదండి. నెల మొత్తంలో మాత్రం ఇలాంటి ఫుడ్డే, అంటే ఈ ఫుడ్డే తీసుకుంటాను. అది గంటలు లేట్ అవ్వచ్చు, రోజులు మారచ్చు, ఏదేమైనా సరే రోజులు మారుతూ ఉన్నా సరే ఈ ఫుడ్ అనేది ఒకరోజు ఒక ఫుడ్ అయితే ఇంకో రోజు ఇంకోటి, ఇంకో రోజు ఇంకోటి, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ టోటల్గా మాత్రం నెల మొత్తంలో సేమ్ ఇదే ఫుడ్ అనేది నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. అంటే ఒకరోజు పాలు తాగినా సరే నెక్స్ట్ రోజు తాగకపోయినా సరే ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ కంటిన్యూ చేయటం, ఒకరోజు జ్యూస్ తాగినా సరే నెక్స్ట్ రోజు జ్యూస్ లేకపోతే ఏవైనా ఫ్రూట్స్ తీసుకోవటం ఆ ప్లేస్లో.
ఇలా నా హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఇలానే నేను అలవాటు చేసుకున్నాను అండి. మీకెవరన్నా అంటే మీలో ఎవరికన్నా సరే నేను తీసుకునే హెల్తీ ఫుడ్ నచ్చినట్టయితే గనక అన్నీ కాకపోయినా సరే కొన్ని నచ్చినా సరే మీరు ఫాలో అవుతారు అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయొచ్చు కదా! అలానే మీ అమూల్యమైన అభిప్రాయాలు నా దాకా అందాలంటే తెలుసు కదా! ఒక చిన్న మెసేజ్ చేయండి. ఇంతకంటే మంచి హెల్తీ ఫుడ్ ఏదన్నా ఉన్నా సరే మీరు నాకు చెప్పొచ్చు. నేను కంపల్సరీగా తప్పకుండా నేను ఫాలో అవ్వటానికే ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.